ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యం కొరకు ప్రభు ప్రేమలో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి రానున్న ఇద్దరు ప్రవక్తలు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం కొన్ని దినాలుగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగా హనోకు, ఏలియా, మోషేలు కూడా కాదు అని మనం వాక్యాలను ఆధారం చేసుకొని మాట్లాడి ఉన్నాం. ఇంకా కొంతమందికి సందేహం ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే ఆ రాబోయే ఇద్దరు ప్రవక్తలు ఎవరని నేను చెబుతాను అని ఆసక్తి కూడా కలిగి ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉంటారని నేను నమ్ముతున్నాను. కనుక సందేహంలో ఉన్న వారికి నివృత్తి చేయడానికి, అలాగే ఆసక్తితో ఉన్నవారికి స్పష్టంగా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఆలోచన చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని నేను ఈ సమయంలో మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఎందుకంటే రాబోయేటటువంటి ఇద్దరు ప్రవక్తల యొక్క ప్రస్తాపన 6వ బోరలో ఉంటుంది. మనకు 7 ముద్రలు ప్రకటన గ్రంథంలో కనబడతాయి. 7వ ముద్రలో 7 బోరలు కనబడతాయి. 7వ బోరలో 7 పాత్రలు కనబడతాయి. ఆ తర్వాత క్రీస్తు యొక్క 2వ రాకడ మనకు కనబడుతుంది. కనుక 6వ బోరలో ఇద్దరు సాక్షుల యొక్క ప్రస్తాపన వస్తుంది. కనుక ఈ లోపల ఉండే సంగతులను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే ఈ పరిస్థితుల్లో హనోకు, ఏలియా, మోషేలు ఎందుకు కాదో మనం అర్థం చేసుకోగలుగుతాం. సందేహాలు ఉన్న వారికి నివృత్తి అవుతాయి. అలాగే నేను చెప్పబోయేటటువంటి ఆ ఇద్దరు ప్రవక్తలు ఈ పరిస్థితులకు ఏ రీతిగా చక్కగా సరిపోయిన వారో కూడా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మరి ప్రపంచమంతా అనేక మంది పెద్ద పెద్ద దైవజనులు అనాదిగా చెప్తూ వస్తున్న హనోకు, ఏలియా, మోషేలు నేను కాదని వాక్యాన్ని ఆధారం చేసుకొని వేరే వారిని చెప్పబోతూ ఉన్నాను. కనుక నేనేదో ఒక గ్రామీణ పాస్టర్గా, ఒక చాలామంది పరిచయం లేని పాస్టర్గా మీ ముందుకు వచ్చాను కాబట్టి నాకు అంత గుర్తింపు కూడా లేదు. కాబట్టి నేను చెప్పే మాటలకు కూడా అంతగా విలువ ఉండవు. టీవీ స్పీకర్ చెప్తే విలువ ఉంటాయి. అలాగే గ్రంథస్థం చేసిన వారు, రచయితలు ఎవరని చెప్తే, పేరెనికి కన్న వారు చెప్తే నమ్మేవారు చాలామంది ఉంటారు. కాబట్టి నేను ఒక సామాన్యమైన దైవజనునిగా నేను మీ ముందుకు వచ్చి అనేక మంది పెద్ద దైవజనులు అనాదిగా చెప్తున్న విషయాలన్నింటినీ కూడా నేను నిర్ద్వందంగా ఖండించి బైబిల్లోని సత్యాన్ని నేను మీకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే నేను ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి నేను మరలా మొదలు పెడుతున్నాను. మొదటి 3 అధ్యాయాల్లో మరి గ్రంథకర్త యొక్క పరిచయము, అలాగే 7 సంఘాల యొక్క ఉత్తరాల గురించి ఉన్న విషయాలు మనకు తెలుసు. కాబట్టి 4వ అధ్యాయం నుంచి నేను మొదలు పెడుతున్నాను. క్రమంగా ప్రకటన గ్రంథం అంతా కూడా మనం ధ్యానం చేసే అవకాశం ఉంటుంది. 6వ బోరలో రాబోయేటటువంటి ఇద్దరు ప్రవక్తల యొక్క ప్రస్తావన వస్తుంది. అక్కడ ఆ ప్రవక్తలు ఎవరో మీకు చక్కగా స్పష్టంగా లేఖనాలను ఆధారం చేసుకొని చెప్పబోతున్నాను. అప్పుడు మీరు నేను చెప్పిన విషయాలు అలాగ ఉన్నవో కావో మీరు పరిశీలన చేసుకుని సందేహాలు ఉంటే అప్పుడు కూడా మీరు నన్ను అడగవచ్చని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. కొన్ని విషయాలు క్రమంగా మనం ధ్యానం చేస్తూ ఉండగా అర్థం కాని విషయాలు ఏవైనా ఉంటే, లేదా బాగా చక్కగా చెప్పుకోదగిన విషయాలు ఏవైనా ఉంటే వాటిని మాత్రం నేను కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా మనం త్వరగా రాబోయేటటువంటి ఇద్దరు ప్రవక్తల గురించి తెలుసుకోవడానికి ఈ యొక్క వాక్య భాగం క్లుప్తంగానే ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీరందరూ కూడా బైబిల్ తీసుకొని, లేదా సెల్ ఫోన్లో అయినా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తీసుకొని నేను చదివే విషయాలు చూస్తూ చెప్పే విషయాలు వింటూ ఉంటే చక్కగా ఉంటుందని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఈ సంగతులు జరిగిన తరువాత, అంటే ఈ 3వ అధ్యాయంలో ఆ 7 సంఘాలకు ఉత్తరాలు రాసినటువంటి విషయాలు దేవుడు చెప్పుచూ ఉండగా గ్రంథకర్తనటువంటి ఆ విషయాలు రాశాడు. కనుక ఆ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, గ్రంథకర్త చూశాడు. ఎటువైపు చూశాడో చూద్దాం. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఎటువైపు చూశాడు? పరలోకం వైపు చూశాడు. ఒక తలుపు తెరవబడి ఉండుట చూశాడు. అంటే పరలోకానికి ఎన్ని తలుపులు ఉన్నాయో, కానీ మనకి ఇక్కడ
ఒక తలుపు అంటున్నాడు. బహుశా ఒకే తలుపు ఉందేమో, అందుకని యేసయ్య నేనే మార్గమును అన్నాడేమో, నా ద్వారానే అన్నాడేమో, ఏమో. మొత్తానికి పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను, మరియు నేను మొదట వినిన స్వరము దూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకం అంటే ఈయన చూసిన పరలోకం రేపు భూలోకంలో పరిశుద్ధులు చేరే పరలోకం కాదండి. దాని ప్రస్తావన కూడా వచ్చినప్పుడు ఆ విషయం కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తా. ఇప్పుడు మనం అందరం కూడా పరలోకమందున్న మా తండ్రి అంటాం. అంటే రేపు మనం కుడివైపున నిలుచుండి తీర్పు దినమందు నా తండ్రి చేత దీవించబడిన వాళ్ళారా, మీ కొరకు సిద్ధపరచబడిన పరలోకం స్వతంత్రించుకుని నేను చెప్తాడే, ఆ పరలోకం కాదు. అది నూతన భూమి, నూతన ఆకాశంలో ఉండేటటువంటి నూతన నిరీక్షలేము, అది నూతనమైన లోకం. ఇప్పుడు ఇంకా అది పూర్తిగా చేయబడలేదు కనుక అది కాదు. మనం ఇప్పుడు పరలోకమందున మా తండ్రి అని దేని అంటున్నాము? తండ్రి అయిన దేవుడు, దూతల పెద్దలు, సెరుబులు, కెరుబులు ఉన్నటువంటి ఆ పరలోకాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. అక్కడే యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ పరలోకం నుంచి యేసు ప్రభు మన కొరకు మరలా రానై ఉన్నాడు. ఇప్పుడు ఆ పరలోకానికి రాబోయేటటువంటి నూతన నిరీక్షలేము ఉన్నటువంటి పరలోకానికి అయితే 12 గుమ్మాలు ఉంటాయి, 12 పునాదులు ఉంటాయి. ఆ విషయాలు ప్రకటన గ్రంథంలో ఉంది, ఆ విషయాలు నాకు తెలుసు. కానీ ఇక్కడ పరలోకమందున్న మా తండ్రి అని ఏ పరలోకాన్ని మనం ఉద్దేశించి మాట్లాడుతున్నామో ఆ పరలోకాన్ని గ్రంథకర్త చూస్తున్నాడు. ఆ పరలోకానికి ఉన్నటువంటి ఒక తలుపు తెరవబడి ఉండడాన్ని ఇతడు చూచాను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. నేను మొదట వినిన స్వరము అంటున్నాడు. అంటే ఎప్పుడు విన్నాడు? ఈ ప్రకటన గ్రంథంలోని ఆ మొదటి అధ్యాయంలోనే మనం చూడగలుగుతాం. బోరధ్వని వంటి స్వరాన్ని విన్నాడట. మొదటి అధ్యాయం 10వ వచనం నుంచి, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి అంటున్నాడు. మొదటి అధ్యాయం 10-11 వచనాల్లో బోరధ్వని వంటి స్వరం విని ఆయన వినిన విషయాలను 7 సంఘాలకు ఉత్తరాలుగా రాశాడు. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమంటున్నాడు? నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె. ఆ స్వరము మారలేదు, బోరధ్వని వలె ఉన్నటువంటి ఆ స్వరం అలాగే కంటిన్యూగా విషయాలు తెలియజేస్తూ వస్తున్నది. ఒకవేళ స్వరము మారితే ఇతడు గుర్తుపట్టగలుగుతాడు, వేరొక వ్యక్తి మరలా ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడని. కానీ స్వరము మారలేదు, బోరధ్వని లాగానే ఆ స్వరం ఉంది. మొదటి నుంచి అదే స్వరాన్ని వింటున్నాడు, పరిచయమైన స్వరంగానే ఉంటూ ఉన్నది. కనుక ఈ యొక్క గ్రంథకర్త ఆ స్వరాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. అయితే ఆ స్వరం ఏమని మాట్లాడుతుందట? ఆ మాట్లాడిన వాడు, ఇప్పటివరకు స్వరం అని చెప్పాడు, ఆ స్వరం ఎవరితో చెప్తున్నాడు, ఏమి చెప్పాడో చెప్తున్నాడు. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము అంటున్నాడు. అంటే ఎక్కడికి? ఈయన చూసిందేమో పరలోకాన్ని చూశాడు, తలుపు తెరవబడి ఉండడం చూశాడు. అక్కడి నుంచి స్వరము భూమి మీద ఉన్న ఈ వ్యక్తి విన్నాడు. ఇప్పుడు ఇక్కడికి ఎక్కిరమ్ము అని పరలోకంలో ఉన్న ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరైతే గ్రంథకర్తతో మాట్లాడుతున్నాడో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి గ్రంథకర్త పరలోకానికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళగలడు? ఈ మధ్య మనం విన్నాం, మన భారతదేశం బుధగ్రహానికి ఒక రాకెట్ పంపిస్తే ఇంచుమించు సంవత్సరం పట్టింది వెళ్ళడానికి. ఇక ఈ గ్రహాలకే అంతంత దూరం అంతంత కాలం పడుతుంటే ఎక్కడో సుదూర తీరాల్లో లెక్కించలేనంత అనంత దూరంలో ఉన్నటువంటి పరలోకానికి భూమి మీద ఉన్న మనిషి, నేటి ఆధునిక మనిషి కాదు, నాటి మనిషి ఎట్లా వెళ్ళగలడు? ఒకవేళ వెళ్ళగలిగితే ఆయుష్కాలం సరిపోతుందా? రాకెట్ వేగంతో వెళ్ళినా కూడా పరలోకానికి ఒక మనిషికి ఆయుష్కాలం చాలా. మరి ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు ఎట్లా? ఒకవేళ యాకోబునిచ్చినన్నా ఉంటే పర్వాలేదు. యాకోబునిచ్చినైతే భూమి మీద నుంచి పరలోకానికి ఉంటుంది, అక్కడి నుంచి పరలోకం నుంచి దేవతలు దిగుతూ ఎక్కుతూ ఉంటారు. వారు ఏదైనా సహాయం చేసి మళ్ళీ ఎత్తుకొని వెళ్తారు టయానికి. లేదుగా, మరి ఎట్లా? ఈ గ్రంథకర్త ఏమో పద్మస్ ద్వీపంలో ఉన్నాడు. అక్కడ
ఏ మనిషి సంచారం ఉండదు, అసలు ఇంకా ఒంటరి వాడు అక్కడ, ఏ వాహనాలు ఉండవు అక్కడ. అలాంటి వ్యక్తిని ఇక్కడికి ఎక్కిరమ్మంటున్నాడు దేవుడు. అంటే భూమి మీద ఉన్న వ్యక్తి పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడగలడా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. అందుకు ఏదైనా ఆధారం ఉందా? ఉంది. భూలోకంలో ఉన్న వ్యక్తి పరలోకాన్ని చూడగలడు. పరలోకాన్ని చూపించాలనుకున్న దేవుడు భూలోకంలో ఉన్న వ్యక్తికి ఆ చూచే దృష్టి భాగ్యాన్ని కూడా ఇస్తాడు, ఆ శక్తిని కూడా ఇస్తాడు. గమనించండి, అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 55వ వచనం నుంచి 56వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ యొక్క వచనం చెప్పగానే మీలో చాలామందికి అర్థమై ఉంటుంది సందర్భం ఏమిటో. స్టెఫను రాళ్లతో కొట్టబడుచు ఉండగా స్టెఫను చెప్పినట్టు మాటలు ఇవి. అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 55, 56 వచనాలు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినటయు చూచి ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినటయు చూచున్నానని చెప్పాను. చూసారా, స్టెఫను కూడా భూమి మీదే ఉన్నాడు, రాళ్లతో కొట్టబడుచు ఉన్నాడు. ఆ సందర్భంలో, అలాంటి సన్నివేశంలో దేవుడు స్టెఫను యొక్క కంటికి పరలోకాన్ని చూచే దృష్టి భాగ్యం ఇచ్చాడు. దృష్టిని పొందుకున్న స్టెఫను చూస్తున్నాడు పరలోకాన్ని. భూలోకాన్ని చూడడం లేదు, తన యొక్క సొంత ఊరిని చూడడం లేదు, తన శత్రువుని చూడడం లేదు, పళ్ళు కొరుకుతూ చూడాలనుకోవడం లేదు, కోపంగా చూడాలనుకోవడం లేదు. ఎప్పుడైతే దేవుడు పరలోక దృష్టిని ఇచ్చాడో వెంటనే పరలోకాన్ని చూస్తున్నాడు. అక్కడ తండ్రి మహిమను చూస్తున్నాడు. యేసు ప్రభు కుడిపార్శ్వం కూర్చుని ఉంటూ చూస్తున్నాడు. ఇక చాలు, ఈ దర్శన భాగ్యం దొరికింది, నాకు చాలు, అలాంటి పరలోక రాజ్యంలో ఆ దేవుని యొక్క సహవాసం ఉంటే చాలు అనుకున్నాడు. మోకరిల్లినటువంటి రీతిలో తండ్రి వీళ్ళు క్షమించని ప్రార్థన చేసి ప్రాణం విడిచాడు. ప్రభునందు ప్రియులారా, మనకి ఇక్కడ కావాల్సింది ఏమిటి అని అంటే, ఈ గ్రంథకర్త, ప్రకటన గ్రంథకర్త భూమి మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో బోరధ్వని వంటి స్వరాన్ని పరలోకంలో నుండి భూమి మీద ఉన్న గ్రంథకర్త విన్నాడు. ఇప్పుడు పరలోకం నుంచి దేవుడు ఇక్కడికి ఎక్కిరమ్మ అంటున్నాడు. ఇక్కడికి ఎక్కిరమ్మ అన్నప్పుడు అక్కడికి వెళ్ళాలి. చూడడానికి, పరలోకపు దృశ్యాన్ని చూడడానికి ఇచ్చిన దృష్టి భాగ్యం ఇచ్చిన దేవుడే అక్కడికి వెళ్ళేటటువంటి శక్తిని కూడా ఇస్తాడు దేవుడు. చూడండి, ఇచ్చి ఇక మీదట జరగవలసిన వాటిని కనబరిచిన నేను ఇక్కడికి ఎక్కిరా, ఇక్కడ పరలోకంలో నీకేం చూపిస్తాను, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు చూపిస్తాను. భూమి మీద చూపించలేడా? చూపించగలడు దేవుడు, కానీ పరలోకంలో చూపిస్తాడా? చూపిస్తానంటున్నాడు. అంటే భూమి మీద జరగబోయే విషయాలను పరలోకంలో చూపిస్తానంటున్నాడు. యేసు ప్రభు కూడా యోహాను సువార్తలో మనం చూస్తే, నా అంతటా నేను ఏమీ చేయను, నా తండ్రి నాకు ఏమి చేయటం చూపించను, నేను అదే చేస్తున్నాను అంటాడు. అంటే పరలోకంలోని సంగతులు, భూమి మీద సంగతులు అక్కడ ఒరిజినల్, ఇక్కడ సరైన నకలు, అసలుకి సరైన నకలుగా భూమి మీద కనబడుతున్నాయి. పౌలు కూడా హెబ్రీయులు రాసిన పత్రికలు అంటాడు, పరలోకంలో ఉన్నవన్నీ కూడా వాస్తవాలు, వాటికి ఛాయారూపాలు భూమి మీద ఉన్నాయంటాడు. సరే, ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే, భూమి మీద ఇక జరగబోయే విషయాలను దేవుడు పరలోకంలో చూపిస్తానంటున్నాడు గ్రంథకర్తకి. దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి వెళ్ళాడు. ఆయన దేహంతో వెళ్ళడానికి వీల్లేదు, కానీ పౌలు అన్నాడు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను ఒక మనిషిని ఎరుగుదును, అతను పరలోకానికి వెళ్ళాడు, లేక మూడో ఆకాశానికి వెళ్ళాడు, శరీరంతో కొనిపోబడనో శరీరం లేక కొనిపోబడని నాకు తెలియదు, కానీ అక్కడ మనుషులు వచ్చింపకూడని చెప్పశక్యమకూడని మాటలు విన్నాడు అని అంటాడు. అలాగే అక్కడికి ఈ గ్రంథకర్త శరీరంతో వెళ్ళడానికి వెళ్ళలేదు, ఎందుకంటే రక్తమాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. కనుక శరీరాన్ని విడిచి ఆత్మతో పరలోకానికి వెళ్ళి ఉంటాడు. ఏ రీతిగా మనం నిద్రపోయినప్పుడు శరీరాన్ని పడక మీద వదిలిపెడతాం. కొంతమంది చెబుతూ ఉంటారు, నేను రాత్రి అక్కడికి వెళ్ళాను, యెరూషలేము దేవాలయం చూశాను అని అంటారు. నిద్రలో శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ దేవుడు తీసుకుని వెళ్ళి తీసుకుని వస్తాడు, ఇబ్బంది లేదు.
ఇట్లాంటి దేవుడికి అసాధ్యం ఏది లేదు. కనుక గ్రంథకర్త ఆత్మలో వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. అయితే అక్కడ జరగబోయే సంగతులు అంటే ఎక్కడ జరగబోయేటివి? భూమి మీద జరగబోయే సంగతుల్ని పరలోకంలో చూస్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ చూపించే విషయాలు ఇక మీద జరగబోయే విషయాలే అయినా అవి యేసు ప్రభు రాకడకు సంబంధించిన విషయాలు అనేది మనం నిర్దిష్టంగా గ్రహించాలి. ఎందుకంటే తర్వాత మనం వాటి గురించి ముచ్చటించేటప్పుడు ఇవి ఇంతకుముందు కూడా జరిగినాయి కదా, కత్తి యుద్ధాలు జరిగినాయి, బాణములతో యుద్ధాలు జరిగినాయి, ఇవన్నీ జరిగాయి కదా అనే సందేహం మనకు వస్తాయి. అవి జరిగాయి కాదనడం లేదు, బైబిల్ కూడా చరిత్ర చెబుతూ ఉంది. కానీ ఇక మీద జరగబోయేటటువంటి అలాంటి సంఘటనలు క్రీస్తు రాకడికి సంబంధించినటువంటివిగా ఉంటాయి. అంతకుముందు జరిగినటువంటి యుద్ధాలు కానీ పోట్లాటలు కానీ క్రీస్తు రాకడికి సంబంధించినవిగా ఉండవు. ఇది మనం స్పష్టంగా గ్రహించాలి. కనుక ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచదను అనెను. ఇక్కడికి మొదటి వచనమే అయింది. క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా విషయాలు మనల్ని ప్రేరేపిస్తున్నాయి ఎక్కువగా పుష్కలంగా చెప్పుకోవడానికి. సరే, దేవునికి నడిపింపుకి మనం లోబడదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నాను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, చెప్పాను కదా ఆత్మలో వెళ్ళాడని. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. దేవుని ఆత్మవశములోనికి వెళ్ళిపోయాడు. ఇక జీవించువాడను నేను కాదు, నా యందు ఉన్న నీవే యేసయ్య అని పౌలు చెప్పినట్టుగా దేవుని యొక్క ఆత్మ వశములోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఈ గ్రంథకర్త ఆత్మను పరలోకానికి తీసుకుని పోవడం జరుగుతాయి. ఎందుకంటే మధ్యలో సాతానుడు అని అనుచరులు అడ్డగించకుండా, ఆటంకపరచకుండా. అందుకే యేసు ప్రభు శిలువలో 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. తండ్రి చేతికి అప్పగించబడిన యొక్క ఆత్మను దేవుడు, తండ్రి అయిన దేవుడు పరదేశంలోనికి తీసుకుని వెళ్ళడం జరిగింది, ఆటంకాలు లేకుండా. మధ్యలో ఆటంకపరుస్తాడు. ఎందుకంటే ఆకాశమండలం ముందున్న దురాత్మల సమూహం అంటాడు ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఆటంకపరుస్తారు. అలాగే ప్రకటన గ్రంథంలో చూస్తే గబ్రియేలు దూతని పారసీక దూతాధిపతి, పారసీక దేశ అధిపతి అడ్డగించాడా, 21 రోజులు నన్ను దానియేలు, లేదంటే నువ్వు ప్రార్థన చేసిన మొదటి దినమందు నేను వచ్చి నీకు విషయం చెప్పేవాడిని అని అంటాడు. అంటే ప్రతి దేశానికి లోకాధికారి సాతాను కాబట్టి ప్రతి దేశానికి ఒక్కొక్క సాతాను అనుచరుని అధిపతిగా పెట్టి ఉంటాడు. ఇవి మన కనులకు కనబడవు, మన చెవులకు వినబడవు. దేవుని యొక్క దూతలు మన కొరకు వచ్చేటప్పుడు వాళ్ళు ఆటంకపరుస్తూ ఉంటారు. అలాగే మన ఆత్మలు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏదైనా దర్శన రీతిగా చూడడానికి ఆటంకపరిచే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మనకు అర్థమయ్యే విషయాలు కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని వశంలోనికి గ్రంథకర్త ఆత్మ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆటంకం లేకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండటాన్ని చూస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. భూలోకంలో ఎన్ని సింహాసనాలు ఉన్నాయి, గొప్ప గొప్ప సింహాసనాలు ఉన్నాయి, ఎందుకు పనికి వస్తాయి? పరలోకంలో ఉన్న సింహాసనం సమీపానికి కూడా పనికి పోల్చడానికి వీల్లేదు, అంతే. అంత గొప్ప సింహాసనం, అతి పరిశుద్ధుడైన దేవుని సింహాసనం అది. దూతల సింహాసనాలు కాదు, దూతల సింహాసనాలే మహాప్రభావం కలిగినటువంటివి. దేవుడు తన పరిశుద్ధులకి ఇచ్చే సింహాసనాలు మహా గొప్పవి. భూలోక రాజుల యొక్క ఏ రాజు యొక్క సింహాసనం కూడా పనికిరావు దేవుడు పరిశుద్ధులకి ఇచ్చేటువంటి సింహాసనాల ముందు. ఇక దూతల సింహాసనం యొక్క ప్రభావం ముందు అవి ఎందుకు పనికి వస్తాయి? ఇక దేవుని సింహాసనం ముందు అయ్యో అసలు ఏ సింహాసనానికి పోల్చడానికి వీలు లేదు. అలాంటి సింహాసనమును నేను చూచి తిని అంటున్నాడు. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఇంకా గొప్ప భాగ్యం పరలోకం యొక్క సింహాసనాన్ని చూడడము, ఆ సింహాసనంలో ఆసీనుడై ఉన్న వారిని చూడడం కూడా ఇక అంతకు మించిన భాగ్యం ఇంకోటి లేదు. తర్వాత చూడండి, ఆత్మవశుడనై ఆ దర్శనం చూస్తున్నాను అంటున్నాడు. తర్వాత కొంతమంది మనం వింటూ ఉంటాం, దర్శనాలు ఊరికి చెబుతూ ఉంటారు. నిద్రపోయి లేచారంటే చెబుతారు ఏదో ఒకటి. అవన్నీ దర్శనాలు కాదు, స్వప్నములు లేక కళలు అనాలి. బైబిల్లో స్వప్నాన్ని స్వప్నమే అన్నాడు, కళని కళని అన్నాడు, దర్శనాన్ని దర్శనమే అన్నాడు. సొలొమోను రాజు కూడా స్వప్నంలో దేవుడు కనబడి నీకేం కావాలంటే ఒక మంచి మనవి చేశాడు, నీవు ఇలాగుని అడిగినందున నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. అలాగే కళలో నెబుకద్నెజరు రాజు కళ వచ్చింది, దాని భావం దానియేలు చెప్పడం జరిగింది. స్వప్నం అనే మాట, కళ అనే మాటలు ఉన్నాయి.
అలాగే దర్శనం అనే మాటలు కూడా ఉన్నాయి. దర్శనం అంటే నాకు తెలిసినంత వరకు మెలకువగా ఉన్న స్థితిలో కనబడేటటువంటి ఆ యొక్క విషయాలను దర్శనం అంటాం. అది భూలోక సంబంధ విషయాలు కావచ్చు, లేదా ఆత్మ సంబంధ విషయాలు కావచ్చు. భూలోక సంబంధమైన విషయాల్లోనే ఆ రోజుల పాత రోజుల్లో రాజు దగ్గరికి వెళ్ళి వచ్చే వ్యక్తిని అంటారు, దర్శనం అయిందా, రాజుగారు దర్శనం అయిందా అంటారు. అంటే ఏంటి? ఈ భూలోక సంబంధం విషయమే కదా, అది మనుషులకు సంబంధించిన విషయమే కదా, మెలకువగా ఉన్నప్పుడు ఈ కనుతో చూసిన విషయమే కదా, దాని దర్శనం అంటారు. కాబట్టి మెలకువగా ఉన్నప్పుడు, మనం మేలుకొని ఉన్నప్పుడు, అది భూలోక సంబంధమైనదైనా మరి ఏ లోకం సంబంధించిందైనా మనం చూచినప్పుడు దానిని దర్శనం అని అంటారు. కాబట్టి గ్రంథకర్త మెలకువగా ఉన్నాడు కాబట్టి నేను ఆత్మవశుడైతే నేను కూడా చెబుతున్నాడు. తాను ఆత్మవశుడై ఉండి దర్శనం చూస్తున్నాడు, మెలకువ కలిగి ఉండే చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడో చూడండి. సింహాసనాన్ని చూశాడు, ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడిని చూశాడు 2వ వచనం ప్రకారంగా. 3వ వచనం, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనం ఆవరించి ఉండెను. ప్రభునందు ప్రియులారా, సాక్షాత్తు తండ్రి అయిన దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు పరలోకంలో ఉన్న సింహాసనం మీద. ఇక ఆ వర్ణన నేనే కాదు, ఏ కవులు కూడా వర్ణించలేరు అనుకుంటా న్యాయముగా. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు. దీన్ని ఏ కవి వర్ణించగలండి న్యాయంగా? అందుకనే వరదూతలైన నిన్ను వర్ణించగలరా? ఎవరు వర్ణించలేరు. ఆకాశమంతా పేపర్ అయిపోయినా, భూలోకంలోని సముద్రాలు నదులన్నీ ఇంక్ అయిపోయినా, భూలోకంలోని ప్రతి చెట్టు ఒక పెన్ను అయినా, భూలోకంలో ప్రతి మనిషి ఒక మహాకవి అయినా, దేవుణ్ణి ఎవ్వరూ వర్ణించలేరు న్యాయంగా, పూర్తిగా. అంతకు మించి నేనేం చెప్పలేను. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఇంద్రధనుస్సు అనే మాట ఒకవేళ ఆనాడు తర్జుమా చేసేవాళ్ళు మనకు అర్థం అవడానికి ఏమైనా రాశారేమో కానీ, ఇప్పుడు మనం అర్థం చేసుకొని ఆ ఇంద్రధనుస్సు అనే మాటని రౌండ్ ఆఫ్ చేయండి. రౌండ్ ఆఫ్ చేసి అక్కడ దేవుని ధనస్సు అనే మాట పెట్టుకోండి. ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనంలో జలప్రళయం అయిన తర్వాత ఆకాశంలో దేవుడు అంటాడు, నా ధనస్సును ఉంచుతానంటున్నాడు. ఆదికాండం 9:13, నా ధనస్సును నేను ఆకాశంలో ఉంచుతాను, నోవా నీతో నేను చేసిన నియమాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. నీతోటి నాకున్న నిబంధన గుర్తుగా నేను ఆకాశంలో నా ధనస్సును ఉంచుతానన్నాడు. అంటే ఎవరి ధనస్సు అది? దేవుని ధనస్సు. దాన్ని ఇక్కడ ఏమని పెడుతున్నాడు? ఇక్కడ ఇంద్రధనస్సు అంటున్నాడు. కాదు, వాస్తవంగా తర్జుమా చేయాలంటే అక్కడ దేవుని ధనస్సు, లేక వర్షపు ధనస్సు, లేక మేఘ ధనస్సు అని మనం తర్జుమా చేసుకోవాలి. ఒకవేళ మీ బైబిల్లో ఇంద్రధనస్సు అని ఉంటే అక్కడ ఇంద్ర అనే కార్డు రౌండ్ ఆఫ్ చేసి దేవుడు లేక దేవుని ధనస్సు, లేక వర్షపు ధనస్సు, లేక మేఘ ధనస్సు. నాకు తెలిసి బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ధనస్సుల గురించి ప్రస్తాపన ఉంది. అలాగే యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో, 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ ధనస్సుల గురించిన ప్రస్తాపన ఉంది. ఆ చోట్లల్లా మీరు ఇలాగే రాసుకుంది దేవుని ధనస్సు, మనకు అర్థమవుతుంది. ఆ 7 రంగులు చూస్తానే అది దేవుని ధనస్సుగా మనం గుర్తించగలుగుతాం. దేవుని ధనస్సు లేదా వర్షం ఇక రాదు అనే దానికి ఒక ధనస్సు, వర్షపు ధనస్సు. చినుకులు పడేటప్పుడు మనకు కనబడుతుంది, చిన్న వర్షం రాబెట్టేటప్పుడు మనకు కనబడుతుంది, లేదా మేఘాల్లో కనబడుతుంది, మేఘపు ధనస్సు. ఇట్లా ఏదైనా మనం రాసుకోవచ్చు. తర్వాత 4వ వచనం చదువుతున్నాను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తల్ల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారై కూర్చుండిరి. ప్రభునందు ప్రియులారా, దయచేసి గమనించండి. సింహాసనం చుట్టూ అంటే దేవుని సింహాసనం దగ్గరని కాదు. అసలు దేవుని యొక్క సింహాసనం దగ్గరగా ఉండే 4 జీవులు ఉన్నాయి. అది మనం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగాలు చూస్తాం. కాబట్టి ఇక్కడ వచనం ప్రకారంగా క్రమంగా చదువుకుంటే సింహాసనానికి కొంచెం దూరంగా ఉన్న 24 మంది దూతల పెద్దలను, ఆ తర్వాత మళ్ళీ దగ్గరగా ఉండేటటువంటి 4 జీవుల గురించి చదవాల్సి వస్తుంది.
అట్లా కాకుండా మనం సింహాసనం చదువుకున్నాము, సింహాసనం మీద ఆసీనుడైన దేవుని చదువుకున్నాము, తర్వాత ఆ సింహాసనం చుట్టూ ఉన్న దేవుని ధనస్సుల గురించి ప్రస్తావించాము. ఇప్పుడు ఇంకా ఆ సింహాసనం చుట్టూ ఉన్నటువంటి 4 జీవుల గురించి ప్రస్తావించి తర్వాత కొంచెం దూరంగా ఉన్న 24 మంది దూతల పెద్దల సింహాసనాన్ని మనం ఆలోచన చేద్దాం. 4 జీవులు, 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. సింహాసనం మధ్య అంటే కొంతమంది సింహాసనాలకి ఈ పక్క నెమలి ఉంటుంది, ఈ పక్క నెమలి ఉంటుంది. కొంతమంది రాజుల సింహం, ఈ పక్క సింహం ఉంటుంది, ఈ పక్క సింహం ఉంటుంది. కొంతమంది రాజుల సింహాలు ఈ పక్క అంటే హ్యాండ్ రెస్ట్గా చేయి పెట్టుకోవడానికి అన్నట్టు పులి బొమ్మ ఉంటుంది, ఇక్కడ పులి బొమ్మ ఉంటుంది. ఇట్లా ఉంటాయి రకరకాలుగా. ఇక్కడ దేవుని యొక్క సింహాసనం మధ్యలోను, తర్వాత ఇంకా సింహాసనం చుట్టూను 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవులు ఎలాంటివి అంటే ప్రత్యేకమైనవి, మామూలువి కాదు. ఎందుకంటే ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు అంటున్నాడు. ఈ 4 జీవులకి కన్నులు ఉండడమే కాదు, మనలాంటి కన్నులు ఉంటే అది మామూలే. ముందు వెనుక కన్నులు ఉన్నాయంటున్నాడు. కన్నులతో నిండి ఉన్నాయి అంటే వారి శరీరాలన్నీ కన్నులతోనే ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. 7వ వచనం. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. 6 రెక్కలు ఉన్నాయండి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. రెక్కల లోపల కానీ చుట్టూ కానీ వెలుపల కానీ కన్నులతో నిండిపోయి ఉన్నాయి. ఎన్ని కన్నులు ఉన్నాయో తెలియదు. వాటి దేహం అంతా కన్నులమయమే. 6 రెక్కలు ఉన్నాయి. ఆ 6 రెక్కల లోపల వెలుపల కన్నులు ఉన్నాయి. కన్నులతో నిండి ఉంది ఆ యొక్క జీవులు. తర్వాత ఆ జీవులు ఏమంటున్నాయో చూడండి. 8వ వచనం 2వ భాగం. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచుండును. బా, ఎంత గొప్ప విషయం అండి. ఈ 4 జీవులు 4 రకాలుగా ఉన్నాయి. సింహము ముఖము వంటిది, మనుషుని ముఖము వంటిది, దూడ ముఖము వంటిది, పక్షిరాజు ముఖము వంటిది. 4 రకాల జీవులు, కానీ ఒకే మనస్సు ఉందండి. ఏక మనసుతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ఏమని? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు మా ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని దివారాత్రములు మానక దేవుని స్తుతిస్తూనే ఉన్న ఏకదాటిగా ఏక మనసుతో. 4 రకాలైనటువంటి జీవులకి ఏక మనస్సు ఉంది. ఒకే రకమైన మనుషులకి ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు, ఏక హృదయం లేదు. ఎంత విచారకరమైన విషయం. ఉదాహరణకి మనం చాలామంది ప్రభు ప్రార్థన చేస్తాం. సంఘం అంతా కలిసి ప్రభు ప్రార్థన చేస్తారు. అందరూ ఒకే రీతిగా చేస్తారా? ఎక్కడో కొన్ని మాటలు భావం తప్పిపోకుండా మాటలు తప్పిపోతాయి. ఉదాహరణకి, మా అపరాధములను మమ్మల్ని క్షమించు, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు అంటారు. కొంతమంది మా ఎడల అపరాధం చేసిన వారి రుణములను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించమంటారు. రుణములు అపరాధం రుణములు భావం ఒకటే, కానీ అక్షరాలు శబ్దం వేరుగా ఉంటున్నాయి. ఒకే సంఘస్థులు ప్రార్థనా సహవాసాలు కూర్చున్న వారే ప్రభు ప్రార్థన అనగానే అందరూ మొదలు పెడతారు. కానీ కొంతమంది అపరాధములు అంటారు, కొంతమంది రుణములు అంటారు. ఏక మనసు లేదు, ఏక స్వరము లేదు. ఇక్కడ 4 రకాల జీవులు అయినప్పటికీ కూడా ఏక స్వరముతో, ఏక భావముతో, ఏక తాత్పర్యముతో, ఏక మనసుతో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అందుకని దేవుడు అంటాడు, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఏక మనసుతో ప్రార్థిస్తారో నేను అక్కడ వారి మధ్య ఉంటానన్నాడు. ఈ 4 రకాల జీవులు ఏక మనసుతో స్తుతిస్తున్నారు కనుక వారి మధ్య దేవుడు ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం నేర్చుకోవాలి ఈ 4 రకాల జీవులు. ఇక ఆ సింహాసనందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా, కీర్తిస్తూ ఉన్నాయి. ఎన్ని మాటలు చూడండి, ఏక మనసుతో ఏక స్వరముతో.
ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం ప్రస్తావించాలి. ఎందుకంటే విభిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు ఈ 4 జీవుల గురించి మనకు వినబడుతూ ఉంటాయి. కొంతమంది ఈ 4 జీవుల్ని 4 సువార్తలకి పోల్చి చెప్తారు. తప్పని నేను చెప్పడం లేదు, ఒప్పు అని నేను చెప్పడం లేదు. ప్రార్థనాపూర్వకంగా మీ మట్టుకు మీరు ఏది ఒప్పో పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తే దాని ప్రకారంగా మీరు అంగీకరించండి. నేను 2 రకాల వ్యాఖ్యానాలు మీరు ప్రార్థనాపూర్వకంగా విని ప్రార్థన చేసుకోనండి. పరిశుద్ధాత్మ దేవుడు సత్యంలో నడిపిస్తాడు, ఆ సత్యంలో నడవండి. ఇక్కడ ఉన్నటువంటి 4 జీవుల్ని కొంతమంది 4 సువార్తలతో పోలుస్తారు. అది వ్యాఖ్యానం, వాక్యానుసారం కాదు, వ్యాఖ్యానం. కానీ వాటికి వాళ్ళు చెప్పేటటువంటి పోలికలో కూడా సువార్తలలోని సారాంశాన్ని మనకు చెప్పడం అనేది జరుగుతాయి. ఇప్పుడు మొదటిది సింహం వంటిది, మొదటి జీవి. అంటే సింహం అనగానే మనం ఏమంటాం? మృగరాజు. అంటే వాళ్ళు చెప్పే వ్యాఖ్యానమైన మాటలు నేను చెబుతున్నాను. సింహం అంటే మృగరాజు కదా. కానీ మత్తయి సువార్తలో జ్ఞానులు వచ్చి హేరోదు దగ్గరికి వచ్చి రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడగడం జరిగింది. కాబట్టి మత్తయి సువార్తలో యేసు ప్రభుని ఒక రాజుగా చూపించాడు. కాబట్టి సింహము ముఖము వంటి జీవి మత్తయి సువార్తను సూచిస్తూ ఉంది అని అంటారు. రెండవ జీవి ఎలాంటిదట? రెండవ జీవి దూడ వంటిది. దూడ అంటే వీళ్ళు చెప్పే వ్యాఖ్యానం, దూడ అంటే ఏమిటి? అది బలి పశువుగా లేదా శ్రమ చేసేదిగా ఉంటుంది. కానీ యేసు ప్రభు శ్రమాసేవకుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం శ్రమాసేవకుని గురించిన అధ్యాయం అంటారు. మన కొరకు ఆయన ఎంతగా శిలువ శ్రమలు సహించినాడో దాన్ని బట్టి. కాబట్టి యేసు ప్రభు శ్రమాసేవకుడు. అలాగే యోహాను కూడా ఏమంటాడు? ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటాడు. కాబట్టి పస్కా పశువు యేసు ప్రభు. కాబట్టి ఇది సరిపోయింది, మార్కు సువార్తను సూచించేదిగా ఈ రెండవ జీవి ఉంది అని అంటారు. అలాగే మూడవ జీవి మనుషుని ముఖము వంటిది. లూకా సువార్తలో యేసు ప్రభుని ఎక్కువగా మనిషి కుమారునిగానే చూపిస్తాడు. మనిషి కుమారుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇట్లాంటి మాటలు మనం వింటాం. కాబట్టి మనిషిని ముఖము వంటి ఆ ముఖము లూకా సువార్తని మరి సూచిస్తుంది అంటారు. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అంటున్నాడు. అంటే పక్షిరాజు ఎగురుతూ ఉండేటటువంటి పక్షి. యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పడం జరిగింది ఎక్కువగా. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని పాపం గురించి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, నేను ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, ఆయన చెప్తాడు, ఇవన్నీ చెబుతాడు. యోహాను సువార్తలో మాత్రం ఈ మాటలు ఎక్కువగా కనబడతాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటే పరలోకం నుంచి భూలోకానికి యేసు ప్రభువుకి పావురు వల్లే వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆ మాట చెప్పి పక్షిరాజు యోహాను సువార్తని సూచిస్తున్నది అని అంటారు. ఇది ఒక వ్యాఖ్యానం. ఇప్పుడు చెప్పినంతా కూడా ఒక రకమైన వ్యాఖ్యానము. అది నేను కాదనడం లేదు, అవుననడం లేదు, ఎవరికి వారు ఆలోచన చేసుకుందాం. మరొక వ్యాఖ్యానం ఏమిటి అంటే, మరొక వ్యాఖ్యానం కూడా మనం చూద్దాం. సింహము దూడ, ఈ రెండు పాత నిబంధన సూచించే విషయాలని అనుకోవచ్చు. సింహము దూడ, సింహము దూడ రెండు కలిస్తే ఏమవుతుంది? సింహం దూడను తినేస్తారు. యోధాగోత్రపు సింహము దేవుడు అనుకుంటే, ఆ దూడ ధర్మశాస్త్రంలో చెప్పిన బలి అనుకుంటే, ఆ బలి కూడా దేవుడికే కదా ఇచ్చేది. యోధాగోత్ర సింహానికే ఆ ధర్మశాస్త్రం బలులన్నీ అర్పించేది. కనుక ఆ రెండు జీవులు పాత నిబంధనకు సూచనగా కూడా ఉంటున్నాయి. అలాగే మూడవ జీవి, నాలుగవ జీవి అంటే మనిషి కుమారుని ముఖము వంటిది, పక్షిరాజు ముఖము వంటిది. ఈ రెండు నూతన నిబంధన సూచించేవిగా ఉంటూ ఉన్నాయి. ఎందుకని? నూతన నిబంధనలో మనిషి కుమారుడు రావడం, పరిశుద్ధాత్మ దేవుడు రావడం జరిగింది. కాబట్టి మొదటి జీవి, రెండవ జీవి పాత నిబంధనను సూచించేవిగాను, మూడవ జీవి, నాలుగవ జీవి నూతన నిబంధనను సూచించేవిగాను ఉన్నాయి. ఈ నాలుగు జీవులు కలిసి టోటల్గా పరిశుద్ధ గ్రంథాన్ని సూచించేటటువంటి జీవులుగా కూడా మనం వ్యాఖ్యానం చేసుకోవచ్చు, తప్పులేదు. ఈ రెండు వ్యాఖ్యానాలు మీ ముందుంచాను.
అవసరాన్ని బట్టి మీరు ఏ వ్యాఖ్యానమైనా చేసుకోవచ్చు. ఒక మంచిని చెప్పడానికి ఒక సత్య సంబంధమైన వ్యాఖ్యానం చేసుకోవడంలో తప్పు లేదు. తర్వాత ఇది సింహాసనంకి దగ్గరగా చుట్టూ మధ్యలో ఉన్నటువంటి 4 జీవుల యొక్క పరిస్థితి వ్యాఖ్యానం. తర్వాత ఇప్పుడు మరలా 4-5 వచనాలు చూద్దాం. 4వ వచనం, సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. అంటే ఈ 4 జీవులకి కొంచెం దూరంగా ఆ సింహాసనం చుట్టూ అంటే 360 డిగ్రీల కోణంలో 24 సింహాసనాలు ఉన్నాయి. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తల్ల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ప్రభునందు ప్రియులారా, మనం ఒకటి గమనించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 24 మంది దూతల పెద్దలు, 24 సింహాసనములు అంటున్నాడు. ఇక్కడ సింహాసనాల గురించి ముందు మనం జ్ఞాపకం చేయాలి. సింహాసనం యొక్క ప్రభావం 24 యొక్క 5వ వచనం, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. ఎక్కడి నుంచి అండి ఇవన్నీ బయలుదేరేది? ఎక్కడి నుంచి? పరలోకములో దూతల పెద్దలు ఆసీనులయ్యేటటువంటి ఆ సింహాసనంలో నుంచి, ఆ 24 సింహాసనములలో నుంచి ఉరుములు, మెరుపులు, ధ్వనులు వస్తూ ఉన్నాయి. ఎక్కడికి? భూలోకానికి. శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నారు? అవి ఆకాశంలో పుట్టేవి అంటున్నారు. అంతేలేండి, శాస్త్రవేత్తలు అంతకు మించి సుదూరమైన ఆలోచన చేయలేరుగా. వారికి జ్ఞానం ఆ పరిధిని దాటి పరలోకానికి వెళ్ళలేదుగా. ఎందుకంటే శాస్త్రజ్ఞులకి అన్నిటికీ హేతువు కావాలి. అందుకని సైన్స్ ఈజ్ ఏ సిస్టమాటికల్ నాలెడ్జ్ అంటారు. అది ఒక క్రమముగా, ఒక పద్ధతిలో, ఒక ప్రాసెస్లో దానికి హేతువులు కనిపెట్టుకోవాలి. నేనేమంటానంటే, ఒక లడ్డును తయారు చేశానండి. నేను ఒక లడ్డును తయారు చేసి అక్కడ పెట్టాను. శాస్త్రవేత్త వస్తాడు, ఆ లడ్డుని కొంత తీసుకొని పరిశీలన చేస్తాడు. ఈ లడ్డు మిక్చర్తోనూ, నెయ్యితోనూ, చక్కెరతోనూ చేసింది అంటాడు. వాడి జీవితం అంతటితో అయిపోతాడు. ఇంకో శాస్త్రవేత్త జీవితం అంతా పరిశోధన చేసి ఈ మిక్చరు పచ్చెనగపిండితోనూ, కారంతోనూ చేశాడు అంటాడు. వాడి జీవితం అయిపోతుంది. ఇంకొక శాస్త్రవేత్త వాడి జీవితం అంతా పరిశోధించి ఈ చక్కెర చెరుకులో నుంచి వచ్చింది, అందులో ఈ యొక్క సమ్మిళితాలు ఉన్నాయి అంటాడు. ఇంకొక శాస్త్రవేత్త వాడి జీవితాన్ని అంతా పరిశోధనశాలకు అంకితం చేసి ఈ నెయ్యి ఆవులో నుంచి వచ్చింది అంటాడు. ఇంకొక శాస్త్రవేత్త జీవితాన్ని అంతా పాడు చేసుకొని వరిలో నుంచి వచ్చింది నెయ్యి అంటాడు. ఇట్లా దాంట్లో ఉండే విషయాలు, దాంట్లో ఉండే పదార్థాలు, దాంట్లో ఉండే మినరల్స్, దాంట్లో ఉండే విషయాల గురించే పరిశోధించుకుంటూ వస్తారు. కానీ ఆ లడ్డును చేసి నేను ఇక్కడున్న నన్ను ఎప్పుడు తెలుసుకుంటారు? నన్ను ఎప్పటికీ తెలుసుకోలేదు. కాబట్టి రూపించబడినది రూపించు వారిని తెలుసుకోవడం కష్టం, వారు తెలియజేస్తే తప్ప. మన సృష్టికర్త చేశాడు. సృష్టికర్త ఆయన గురించి మనకి ఎంతవరకు తెలియజేశాడో అంతవరకు తెలుసుకోగలిగితే చాలా సంతోషం, గొప్ప భాగ్యం అది. మన సొంత ప్రయత్నాల్లో మనం సృష్టించిన దేవుని మనం తెలుసుకోలేము ఎప్పటికి కూడా. అందుకు చెప్తున్నా ఈ ఉదాహరణ. కాబట్టి ఆకాశంలో నుండి మెరుపులు, ఉరుములు, ధ్వనులని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతకు మించి వారు చెప్పలేరు. ఒకవేళ రాబోయే దినాల్లో ఏమైనా ఇంకా దూరం నుంచి వస్తున్నాయని ఏమైనా చెప్తారేమో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే వాళ్ళు చెప్తున్న మాట అది. కానీ మన బైబిల్లో ఉన్న మాట ఏమిటి? పరలోకములో దేవుని సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఉరుములు, మెరుపులు, ధ్వనులు భూమి మీదకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా మెరుపులను చూసినప్పుడు మనం గమనించాలి, ఆహా, ఈ మెరుపుకి ఎంత గొప్ప భాగ్యము. పరలోకములో దేవుని సింహాసనం చుట్టూ ఉన్న దూతల పెద్దల సింహాసనం నుంచి వస్తూ ఉన్నది ఈ మెరుపు, ఈ ఉరుము అని మనం ఆనందించాలి. యేసయ్య, ఈ ఉరుముల శబ్దాన్ని నేను భయపడుతున్నా, కొంచెం సౌండ్ తగ్గించు అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని మనం వేరే మాటలు కాదు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి అవన్నీ వచ్చాయి. సరే, ఇంతకీ
ఈ యొక్క ఉరుములు మెరుపులు ఇవన్నీ ఎందుకు వస్తున్నట్టు అది కూడా చూద్దాం. ఎక్కడైనా వాక్యం ఉంటే అవి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చదువుతాను చూడండి. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. ఆకాశ మండలం జలరాశులు పుడతాయి దేవుడు ఆజ్ఞ ఇస్తే, అసాధ్యమైన ఏం కాదు. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. భూమిలో నుండి ఆవిరిని ఎక్కజేయగలడు. ఆదికాండంలో మొదటి 2 అధ్యాయాలు చూస్తాం. వర్షం లేనప్పుడు ఆ చెట్లన్నిటికి కూడా దేవుడు ఆవిరి పుట్టించి తడిపినాడు. తర్వాత వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. మెరుపులు రావాలండి, వర్షం రావాలంటే సముద్రంలోని నీరు ఎండకి ఆవిరైపోయి మేఘాల్లో కలిసిపోయి చల్లటి ప్రదేశంలో ఆ యొక్క మేఘాలు ప్రయాణం చేసి చల్లటి ప్రాంతంలో అవి నీటి బొట్లుగా వర్షముగా భూమికి చేరును. ఇది కాదు. వర్షం రావాలంటే అవి జరగాలి, ఆ ప్రాసెస్. దాంతోపాటుగా దేవునికి ఏర్పాటును బట్టి మెరుపులు కూడా రావాలి. వర్షము కలిగినట్లుగా ఆయనే మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. గాలి కూడా ఆయనకు ధనాగారం నుంచి రప్పిస్తాడు. వీటన్నిటి యొక్క పుట్టుక అక్కడి నుంచే. కాబట్టి వర్షం ఎందుకండి, మెరుపులు ఎందుకు? వర్షం వచ్చినట్లుగా. అలాగే జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. మరొక ఆశ్చర్యకరమైన విషయం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోని పైరు మొలుచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. ప్రతి వాని చేను మొలవాలి అంటే మెరుపులు అవసరం. ఆ మెరుపు మెరిసినప్పుడు, ఆ వర్షం వచ్చి భూమి తడిసినప్పుడు, ఆ మెరుపు మెరిసినప్పుడు అందులో ఉన్న విత్తనం చనిపోయి అందులో ఉన్న మెత్తటి పదార్థం నుంచి మొలకొస్తుందేమో. రాబోయే దినాల్లో సైంటిస్టులు ఆ ప్రాసెస్ కూడా చెప్తారేమో. అందరికంటే ముందుగా దేవుడు మనకి చెప్పాడు, నమ్మిన వారు ధన్యులు అని. మనం నమ్మి ధన్యత మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 24 సింహాసనాల్లో వచ్చేటువంటి మెరుపులు, ఉరుములు, ధ్వనులు ఇవన్నీ కూడా ఈ ప్రకృతి ధర్మాన్ని దేవుని యొక్క చిత్తానుసారంగా నెరవేర్చడానికే కానీ మనల్ని భయపెట్టడానికి కాదు. మనకు అనుకూలమైన వాతావరణాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పిడుగులు వస్తాయి, కొన్ని సందర్భాలు నష్టం కలుగుతాయి. అవన్నీ కూడా దేవుని యొక్క ఏర్పాటు. సరే, అలాంటి ప్రభావమైనటువంటి సింహాసనాల్లో ఎవరు కూర్చుంటారట? 24 మంది పెద్దలు, తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు, తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారు, అంటే బంగారు కిరీటములు పెట్టుకున్నటువంటి వారు చూసారా? కాబట్టి ఇంకా వారి గురించి 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి యుండెను, దానిని బట్టి సృష్టించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఆ సింహాసనాల మీద ఉన్న 24 మంది పెద్దలు ఎవరండి వాళ్ళు? దాన్ని కూడా చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు. ఈ 24 మంది దూతల పెద్దలు ఎవరయ్యా అంటే 12 గోత్రికులంట, 12 మంది అపోస్తులంట. ఈ వ్యాఖ్యానం నేను కొట్టివేస్తున్నాను. ఎందుకంటే లేఖన ఆధారం లేనటువంటి, అంటే ఆ 24కి పోల్చగలిగిన 24 ఎక్కడైనా ఉంటే చెప్పేయడమేనా? ఒకవేళ 24 మంది పెద్దలను చూసినప్పుడు అందులో ఈ యొక్క యోహానికి ఎంతమంది తెలుసుంటాడు? ఎంతమంది గుర్తుపట్టగలడు? తన తోటి 12 మంది అపోస్తులను గుర్తుపట్టగలడు కదా. పేతుర్ని, యాకోబుని అందరిని గుర్తుపట్టగలడు కదా. అక్కడ ఎందుకుంటారండి? వీళ్ళు పాతాళంలో పరదేశంలో ఉంటారు కానీ, అపోస్తులు కానీ, పాత నిబంధన భక్తులు కానీ పరలోకానికి ఎవడు ఉండేదానికి వీల్లేదు కదా. 1 కొరింథీ 15:50 ప్రకారంగా రక్త మాంసములు పరలోకం స్వతంత్రించుకునవు అంటే బతికి ఉండే పరిశుద్ధులు ఎవరు అక్కడికి వెళ్ళడానికి లేదు. ఒకవేళ 12 మంది అపోస్తులు అయితే అందులో యోహాను సీటు ఖాళీగా ఉండాలి అక్కడ. ఈయన కూడా 12 మంది అపోస్తులు ఒకటి కదా. అలాగే 12 మంది గోత్రికులు అంటే వారు ఎప్పుడు చనిపోయారు, చనిపోయిన వారు పరదేశంలో కదా ఉంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా పరలోకంలో దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప పరలోకంలో ఎక్కిపోయిన వాడు ఎవడో లేడన్నాడు కదా. మరి పరలోకంలో ఈయన చూసినప్పుడు ఆ 12 మంది గోత్రికులు లేదా 12 మంది అపోస్తులు ఎట్లా కనబడతారు? అందులో ఇతను ఒకడు ఉండాలి కదా.
అది పొరపాటు అండి. ఆ వ్యాఖ్యానం చేయడం అనేది పొరపాటు. అది సత్యానికి దూరమైనటువంటి విషయం. కాబట్టి 24 మంది దూతల పెద్దలు, వారు దూతల పెద్దలండి. వారి వెనకాల కోట్ల కొలది దూతలు ఉంటారు. వీరికి సింహాసనాలు, గోత్రకర్తలకి 12 మంది అపోస్తలుల సింహాసనం ఎక్కడ ఉంటాయో తెలుసా? ఇప్పుడు మనం అనుకుంటున్నామే పరలోకమందున మా తండ్రిని, ఆ పరలోకంలో ఉండవండి. తీర్పు తర్వాత అక్కడ పరలోకం నుంచి నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము ఈ భూమి వెళ్ళిపోయిన ఈ శూన్య ప్రదేశానికి వస్తాయి. ఆ యొక్క నూతన యెరూషలేములో సింహాసనాలు ఉంటాయి వారికి. అంతేగాని ఇప్పుడు దూతలు ఉన్నటువంటి పరలోకంలో ఈ భూలోకంలో ఏ పరిశుద్ధునికి ఉండవు. ఈ భూలోకంలోని ఏ పరిశుద్ధుడికి కూడా ఇప్పుడు మనం అనుకుంటున్న దూతలు ఉన్న పరలోక రాజ్యానికి చేరడు. ఈ భూలోకంలోని పరిశుద్ధుడు రేపు తీర్పు తర్వాత చేరబోయేది పరలోకం నుండి వచ్చేటట్టు నూతన భూమి, నూతన ఆకాశంలో ఉన్నట్టు నూతన యెరూషలేము పట్టణానికి చేరుకునేది. దూతలు ఉన్నటువంటి తండ్రి రాజ్యానికి కాదు. ఇది మనం రూఢిగా తెలుసుకోవాలి. మీరు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయాన్ని చదివితే ఆ యొక్క విషయాన్ని 22వ వచనం వరకు 22వ అధ్యాయం దాకా చదవని ఏం పర్లేదు, క్రమం అనేది మనకు అర్థమవుతాయి. అవి కూడా వస్తాయి. వచ్చినప్పుడు అవి కూడా నేను ఇంకా స్పష్టంగా చెబుతాను. కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి. ఈ 4వ అధ్యాయంలో మనం గమనించాల్సిన విషయం, మొదటి నుండి అదే స్వరాన్ని గ్రంథకర్త వింటున్నాడు. ఈయన మెలకువ కలిగిన వాడుగా ఉండి దేవునికి ఆత్మవశ్యములో ఉండి దర్శనంలో చూస్తున్న విషయాలు, అవి యేసు ప్రభు రాకడికి సంబంధించినటువంటి విషయాలు. ఇక జరగబోవునవి అంటున్నాడు. ఇక ఏమేమి చూపిస్తాడో అవన్నీ కూడా యేసు ప్రభు రాకడికి ముందు జరగవలసిన విషయాలు. అది వరకు జరిగి ఉన్నా కూడా అవి యేసు ప్రభు రాకడికి సంబంధం లేని విషయాలు. అవి జరిగిపోయినవి, చరిత్రలో కలిసిపోయినవి. పద్మస్ ద్వీపంలో యోహాను చూచినప్పటి నుంచి జరుగుతున్న విషయాలన్నీ కూడా యేసు ప్రభు రాకడికి సంబంధించిన విషయాలే. కాబట్టి ఇక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. తర్వాత 6వ అధ్యాయం నుంచి 6 ముద్రలు వస్తాయి. 5వ అధ్యాయంలో కూడా కొంత ఆ దేవుని యొక్క గ్రంథాన్ని యేసు ప్రభు చేతబట్టి ముద్రలు విప్పడం అనే విషయాన్ని చదువుకుంటాము. తర్వాత ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు 6వ అధ్యాయం నుంచి మనం అవన్నీ చూస్తాం. ప్రతి ముద్రలో జరిగే సంఘటనలు అన్నీ మీకు చెబుతాను. వాక్యాన్ని అనుసరించే చెబుతాను. వ్యాఖ్యానం ఏమి చేయను. ఎక్కడైనా అవసరాన్ని బట్టి వ్యాఖ్యానం చేస్తే ఇది నా వ్యాఖ్యానం అంటాను. ఇందాక మీకు 2 వ్యాఖ్యానాలు చెప్పాను. అందులో మొదటిది అందరూ చేసే వ్యాఖ్యానం, రెండవది నా వ్యాఖ్యానం. మొదటి 2 జీవులు పాత నిబంధన సూచించేవి, 3వ జీవి, 4వ జీవి నూతన నిబంధన సూచించేవి. ఈ 4 జీవులు కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని సూచించేదని నా వ్యాఖ్యానం అని చెప్పాను. అలాగున రాబోయేటటువంటి వీడియోల్లో ఏదైనా నా సొంత వ్యాఖ్యానం చెబితే అది నా సొంత వ్యాఖ్యానం చెబుతాను. పౌలు చెప్పాడుగా, నా వలే నడు, ఒంటరిగా ఉంటే మేలు, అయితే ఇది దేవుని ఆజ్ఞ కాదు, ఇది నా సొంత అభిప్రాయం అన్నాడుగా. అలాగనే చెబుతాను. కాబట్టి 4వ అధ్యాయంలో గ్రంథకర్త పరలోకంలోని దేవుని సింహాసనాన్ని, ఆ సింహాసనం దగ్గరే ఉన్నటువంటి 4 జీవులను, 6 రెక్కలు కలిగి లోపల వెలుపల కన్నులు కలిగి ఉండి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండి మా ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని దివారాత్రులు ఏకస్వరంతో ఏకతాత్వరంతో స్తుతించడం, ఆ తర్వాత 24 మంది దూతల పెద్దలు సాగిలపడి నమస్కరించడం, ఆ సింహాసనం నుంచి ఉరుములు మెరుపులు ధ్వనులు వస్తూ ఉండడం, అవి మనకు వర్షం రప్పించడానికి, పైరు పండించడానికి అనే విషయాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. సందేహాలు ఉంటే ఆ వీడియోలో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. నా ఫ్రీ టైంలో నేను మీకు ఫోన్ చేసి వివరాలు చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ కూడా సత్యంలో నడిపించి దీవించునుగాక. ఆమెన్.